వచ్చిన ఆయన మాటలు కూడా దర్శించుకుంటున్నారు. ఎవరైతే ఆయన మాటలు విని ఆయనకు లోపలి ఆయనకు భయపడి ఆయన పట్ల విధేయత కలిగి బైబిల్ యెహోవాకు భయపడినవాడు దేవుడి సేవకుని మాట విన్నాడు అని. ఇస్మాయిలు దేవుడి భయపడే వ్యక్తివైతే దేవుడి సేవకుని మాటలు వినాలి. అలా దేవుడి సేవకుని మాట మీరు వింటే మీరు ఆశీర్వదించబడతారు. దేవుడి సేవకుని మాట వింటే మీరు కష్టాలు తొలగిపోతాయి. దేవుడి సేవకుని మాట వింటే మీరు పేదరికం తొలగిపోతుంది. దేవుడి సేవకుని మాట వింటే మీరు రాజమాటలు తొలగిపోతాయి. మీ కుటుంబ సమాధానం నెమ్మది ఇవన్నీ కూడా యేసు నామములో పట్టుబడతాయి. దేవుడి సేవకులు వింటే దేవుడి సేవకుల మాట వింటే నీవు గొప్ప విషయాన్ని చూస్తామని సేవకుడు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి నీ జీవితంలో నీ కుటుంబంలో గొప్ప విషయాన్ని నువ్వు చూడాలనుకుంటున్నావా? అలా చూడాలంటే దేవుడి సేవకులు మనం వినాలి. ఆయన లోపడాన్ని భయపడాలి. దేవుడికి సేవకులు మాట వింటే నువ్వు దేవుడికి భయపడినట్లే. చూడాలి సేవకులు మీ ఆశీర్వాదం కొరకు మీ క్షేమం కొరకే తెలియపరుస్తారు. కానీ సేవకులు ఎప్పుడు కూడా విశ్వాసం బలిహీనంగా ఉంటా ఇష్టపడరు. ఆర్థికంగా కానీ ఆత్మీయంగా కానీ ఆరోగ్యపరంగా కానీ బలిహీనంగా ఉండే సేవకులకు ఇష్టం. ఎందుకంటే మీరు బాగుంటే సేవకులు బాగుంటారని ఆలోచిస్తూ ఉంటారు. సంఘం బాగుండాలి, సంఘంలో ప్రతి బిడ్డ బాగున్నది దేవుడు ఉద్దేశం, దేవుడు ఆలోచన. నీవు ఎలా ఉన్నావు? సేవకులు గమనిస్తున్నావు? సేవకులకు లోబడి ఉన్నావా? సేవకులకు భయపడుతున్నావా? ఆలోచించుకుంటాడు. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, కృప కలిగిన దేవుడా, దయ కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యాంత్రిక సమయంలో నీ సేవకులు నిలబెట్టి మరి విధులుగా మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రకటించిన వాక్యం యేసు నామములో బలముగా నాటబడుగాక. ఆమేన్. నీ సేవకులను దీవించున్నాయి, మరి సంఘాన్ని దీవించు. వాస్తవం గాని వారికి ఇచ్చిన కుమారుడు కుమార్తె వారు చదువుతున్న విద్యలు సమస్తములు కూడా యేసు నామములో ఆశీర్వదించబడుగాక. వారి సంఘము నిరంతరం ఆశీర్వదించబడుగాక. వారి కుటుంబము దీవించబడుగాక. ఈ సేవకులు ప్రాంతంలో విస్తారంగా వాడుకుంటారు. తెచ్చుకోండి ఆయన. మా ప్రియుడు చాలా మంది రాలేదు, ఆయన కొంతమంది అలసిపోయారు, కొంతమంది రాలేకపోయారు, కొంతమంది బద్దకస్తులు అయిపోయారు. ఆయన అందరితో కూడా ఈరోజు ఆయన రాకుండా కళల ద్వారా మాట్లాడండి. వచ్చే శుక్రవారం ఈ విధంగా మళ్ళీ కలుసుకొని ప్రాంతంలో ముందుకు సాగుకు సహాయం చేయమని ఈ సేవకులను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మాకున్న కొరతలు యేసు నామములో తీర్చబడును గాక. సహాయం చేయండి.